3, 2, 1. కేదార్, సారీ, ఐఎమ్ సారీ. నా మేనకోడల్ని వదిలిపెట్టు. నా మేనకోడల్ని వదిలిపెట్టు ప్లీజ్. రేయ్ చంపకండ్రా. సరే అన్నా. చూసావా జడి, నీ మొగుడు నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పడం విన్నావా? విన్నావా? ఏది ఇప్పుడు చెప్పు, నేను ధైర్యం లేనివన్నా? చెప్పు, నేను ధైర్యం లేనివన్నా? ఏ పోలీస్, బయట కారులో పాప ఉంటుంది, వెళ్ళి తీసుకోండి. అమ్మ కీర్తి, నీకేం కాలేదు కదా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూసావు కదా జడి. నా ఫ్రెండ్ని చంపి ఇంకొకటి కాలుకి షూట్ చేసి మా డాడీకి స్ట్రోక్ వచ్చేలాగా చేస్తే నేను భయపడతాననుకున్నావా? భయపడతానా? ఈ మొహం బాగా గుర్తుపెట్టుకో జడి. చచ్చే ముందు కూడా నా కళ్ళలో భయం చూడలేవు. చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నావు. నేనిప్పటికీ అదే చెప్తున్నాను, నువ్వు పిరికి వాడివి. ఏదో జస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నావేమో అంతేరా. నిన్ను చంపేలోపు నువ్వు పిరికి వాడివే అని నీకు అర్థమయ్యేలా చేసి తర్వాత నేను నిన్ను చంపుతాన్రా. ఇది నీ డెత్ కి నేను నీకిచ్చే గిఫ్ట్. ఇవాళ నీ కాలు పట్టుకుంది నా భర్తనో ఒక పోలీస్ ఆఫీసరు కాదు, ఓ మేనమామ నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇది నీ గెలుపనుకుంటే ఐఎమ్ సారీ అవినాష్. జస్ట్ నువ్విప్పటి వరకు ఎప్పుడూ గెలవలేదని అర్థమైపోతుంది. ఏం పర్వాలేదు, అస్సలైన గెలుపు ఎలా ఉంటుందో నేను నీకు పరిచయం చేస్తాను. నీ ఫ్యామిలీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయని మర్చిపోతున్నావు జేడి. నేను తలుచుకుంటే ఏం చేస్తావు? ఇంకొకరిని కిడ్నాప్ చేస్తావు, అంతే కదా? ఈసారి మాత్రం నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. లాస్ట్ పంచ్ నాదే. ఈ యుద్ధంలో గెలిచేది నేనే. నీ టైం అయిపోయింది అవినాష్. ఎన్ని రోజులుందో నాకు కూడా సరిగ్గా తెలీదు. కనీసం అప్పటి వరకైనా హ్యాపీగా ఉండు. ఈసారి నేనంటూ నీ ముందుకొస్తే అదే నీ ఆఖరి రోజు. ఇది మాత్రం ఫిక్స్. పదకెడి.